అంటే ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం సబబే అంటారా? ఇప్పుడు రేవంత్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే కండువలు మార్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సబబే అంటారా? ఇప్పుడు ఇవన్నీ గూడా ఏందంటే, మనం ఎంత మాట్లాడుకున్నా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే అయితాంది. అందుకనే నేను సరే నాకు పెద్దగా ఇప్పుడు ఇగ దేవుని మీద భరోసా పెట్టి మాట్లాడే అంత నాకు ఇష్టం లేక నేనేమనుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు భార్య ఆ, లేకపోతే రేవంత్ రెడ్డి గారి కూతురు, నా దృష్టిలో ఇప్పుడు వాళ్ళిద్దరే రేవంత్ రెడ్డికి ఏమైనా జ్ఞానోదయం తెప్పించగలుగుతారు. ఎందుకంటే మనమే కాదు, మొత్తం 4 కోట్ల సమాజం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణలో అందరూ విన్నది ఇప్పుడు మీరు చెప్పింది. పార్టీలు మారినోడిని లేకపోతే పదవులు తీసుకున్నోడిని కొట్టండి, చంపండి, నరకండి, ఇళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళు దేశద్రోహులు, లేకపోతే ఫలానా 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 ఓ ఎన్ని ఆయన మాటల్లో ఇక తీరొక్క మాట మాట్లాడింది కదా. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా, మన తొలి వెలుగు చెప్పినా, ఇంకెవ్వరు చెప్పినా ఆయనకి ఎక్కదు. ఆయనకి ఎక్కాలంటే ఒక్కటే, నా దృష్టిలో మంత్రదాండం ఒక్కటే, రేవంత్ రెడ్డి గారి సతీమణి, ఆయన భార్యమణి ఎవరైతే ఉన్నారో ఆమె కానీ, లేకపోతే ఆయన ముద్దుల కూతురు ఏదైతే ఉందో ఆమె కానీ, వీళ్ళిద్దరు ఏమన్నా చెప్తే, ఓ మొగుడా మొగుడా, ఓ నా మొగుడా, మరి నువ్వు అప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇట్లా పార్టీలు మారినోడిని నువ్వు చంపమన్నావు, కొట్టమన్నావు, నరకమన్నావు, లేకపోతే బతుకుడు ఎందుకు అన్నావు, చీముని ఎత్తు లేదన్నావు, ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడినావు. మరి ఆ మాటలన్నీ ఇప్పుడు మాకు గుర్తొస్తే నిన్ను చూస్తా అంటే సిగ్గైతుంది మాకు అని ఆయన సతీమని, ఆయన భార్యామని కనుక ఏమన్నా గుర్తు చేస్తే ఇప్పుడు ఎవడు పోయి మాట్లాడే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు నేను ఎన్నికలకు ముందు అందరూ అవసరమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్నా అన్నట్టు మనం దరిదాపులో రానిస్తాను. ఇప్పుడు ఎవడన్నా మనం 10-50 సార్లు ఫోన్ చేస్తే కూడా ఎవడు ఆ ఫోన్ ఆన్సర్ చేసేటోళ్ళు లేడు. కనీసం అప్పుడు ఒకవేళ బిజీ ఉంటే బ్యాక్ కాల్ చేసేటోళ్ళు లేడు, ఎవరు లేడు. ఆయనకు బిజీ ఉంటే పిఏలకు ఏమైంది? ఓ చుట్టూ ఉంటారు కదా 10ల సంఖ్యలో పిఏలు, పిఆర్ఓలు, వాడో వీడో ఉంటారు కదా. పోయిన మరి ఎందుకు లేపుతలేరు పిఏలు? మెయిల్స్ పెడితే వాడు చూడడు, వాట్సాప్ పెడితే వాడు చూడడు, ఫోన్ చేస్తే వాడు లేపడు. మరి ఎందుకే మీరు ఉన్నది? మీరు ప్రజలకు జవాబుదారీగా లేకపోతే మీరు ఎందుకు? మీకు ఒకవేళ మీ ఫోన్లో అంత పెద్ద బిజీ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. ఈ సమస్య మీద మీరేమైనా విన్నపాలు చేయదలుచుకున్నా, సూచనలు చేయదలుచుకున్నా, సలహాలు చెప్పదలుచుకున్నా అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. ప్రజలు వాళ్ళు దోచింది చెప్తారు కదా. ఇప్పుడు ఇక నా ఉద్దేశం అయితే, సరే మనము ఒక ఆశతోటి, నమ్మకంతో కాదు, ఒక ఆశతోటి ఆ పెద్ద దొంగ కంటే చిన్న దొంగలు వచ్చిన తర్వాత ఏమన్నా కొంత బెటర్ ఉంటుందేమో అని ప్రజలు నమ్మిండ్రు. అది వాస్తవం. అది కూడా పూర్తిగా నమ్మలే. పూర్తిగా నమ్మితే కేసీఆర్కి 39 ఎట్లిస్తారు, బీజేపీలకు 8 ఎట్లిస్తారు. వీళ్ళనేం పూర్తిగా నమ్మలే, అట్టట్ట నమ్మిండ్రు అన్నట్టు, నమ్మనట్టు నమ్మిండ్రు. అందుకని 64 ఇచ్చారు, ఎక్కువలే. సరే ప్రజలు ఏదో మేరకు మెజార్టీ ఇచ్చింది కాబట్టి, పూర్తిగా నమ్మకున్న కొంత నమ్మేది కాబట్టి, పూర్తిగా నమ్మేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు కనుక ఇట్లనే చేస్తే, ఆ ఉద్దేశం ఒక్కటే, తెలంగాణ సమాజం ఇక ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద ఆధారపడకుండా ఎన్నికలకు ముందు ఎవరి చూసి అయితే, ఎవరి మాటలు అయితే మనకు నచ్చి మెచ్చి మనం ఆ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, సమాజం మొత్తం ఆయన నమ్మి ఏదైతే ప్రభుత్వం రావడానికి ఆ రోజు ప్రయత్నాలు జరిగినాయో, రాహుల్ గాంధీ గారికి వీలైన పద్ధతుల్లో మెయిల్స్ పెట్టాలి, వాట్సాప్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, ఆయనకి సంబంధించిన ట్విట్టర్లో పెట్టాలి. రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజల మొర వినిపించేంతవరకు ఇక మనం చేయాల్సిన పని అంతా చేస్తే తప్ప ఇక ఇక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేడు, పరిష్కరించడానికి వాళ్ళే చెప్తున్నారు. నేను కొంతమంది మంత్రులతో మాట్లాడితే ఏమంటారు, కొంతమంది ఏమో వానికి అట్లే కావాలి కానీ అని కొంతమంది అంటారు, వాడు ఇంకా పతనం కావాలి, ఇంకా బదనం కావాలి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మేము చెప్తే ఎవరు వింటారు, మేము చెప్తే వింటాడా ఆయన, అసలు మా మాట వింటాడా, మాకు టైం ఇస్తాడా అని కొంతమంది అంటారు.
కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు ఎవడో అంత భజన చేసేటోళ్ళు, వాళ్ళ ఐఏఎస్లు, అసలు మనం వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారంటేనే మనకే సిగ్గైతుంది. కాబట్టి ఇప్పుడున్నది రెండు అవకాశాలు. ఒకటి వాళ్ళ సతీమణి, వాళ్ళ ముద్దుల బిడ్డ ఒకటి. 2 ఢిల్లీలో కూర్చున్నటువంటి జట్టెన్ జన్పద్ కావచ్చు, ఏసీసీ కావచ్చు, ఆడ కూర్చున్న వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మొత్తం తెలియజేసేటువంటి అనేక రకాల పద్ధతుల్లో మనమేమో ఇప్పుడు వేలకు వేలు పెట్టుకొని ఢిల్లీకి పోయి ఆడ పోయి రోజుల తరబడి ఉండే అవకాశం లేదు. కానీ మనం చేయగలిగేది ఏంది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ లక్షలాది మంది తెలంగాణ సమాజం మెయిల్స్ పెట్టాలి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టాలి, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, లేకపోతే ఇంకా అనేక పద్ధతులు ఉపయోగించుకొని, లేకపోతే ఆర్టికల్స్ రాయగలిగే వాళ్ళు తెలుగు పేపర్లో కాకుండా ఇంగ్లీష్ పేపర్లలో ఆర్టికల్స్ రాసి ఏఐసిసి అధ్యక్షులు ఖడ్గే గారికి, ఏఐసిసి ఆర్గనైజ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, అతి త్వరలో ఏదైతే నయనాడి నుంచి పోటీ చేసి ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఏఐసిసి మరి వాళ్ళైతే చెప్తున్నారు, మనకు నిజం అబద్ధం తెలియదు, రాబోయే రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతుందని చెప్పబడుతున్న ప్రియాంక గాంధీకి. ఇక సరే సోనియా గాంధీ గారు అంటే పెద్ద ఆమె అయిండు, ఆమె ఎంత చూస్తుందో ఎంత చూడదో, ఆమె ఆరోగ్య పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి ఇక వీళ్ళు తప్ప ఈ తెలంగాణని కాపాడగలిగే శక్తి ఇంకోరుకుందని అయితే నేను అనుకోవడం లేదు.